మురుకులన్నీ మాడిపోయాయండి అనేసి అనుకుంటున్నారు కదా. ఆగండి ఆగండి ఆగండి, ఇవి నార్మల్ మురుకులు కాదండి, రాగి పిండితో చేసే మురుకులు కదా. రాగి పిండి నార్మల్గా కలరే చేంజ్ ఉంటుంది కదా, సో మురుకులు కూడా కలర్ చేంజ్ వచ్చాయి అన్నట్టు. ఫస్ట్ ఆయిల్లో తీయగానే నేను కూడా ఏంటి కలర్ వచ్చింది అనేసి అనుకున్నాను, కానీ కలర్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం అదుర్సండి, సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని 2 గ్లాసుల రాగి పిండికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం, నువ్వులు, వాము కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎసరొచ్చాక దాంట్లో రాగి పిండి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను ఫస్ట్ ఆయిల్ వేసుకోవడం మర్చిపోయాను, సో రాగి పిండి వేసుకొని కలుపుకున్నాక ఆయిల్ వేసాను. తర్వాత ఇదంతా చల్లారినాక ముద్దలాగా తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకొని మురుకులు ఒత్తే గొట్టంలో ఇలా ముద్దలాగా పెట్టేసుకొని మనకు చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా ఇలా మురుకులాగా ఒత్తేసుకొని వేడి వేడి నూనెలో వేసేసుకొని 2 దిక్కులా మంచిగా ఫ్రై చేసుకుంటే కలర్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే రాగి పిండితో చేసే మురుకులు అయితే రెడీ. మరి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.